తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ అంట. మంత్రులు ఇదే పని చేశారు, ఈఓలంతా అలాగే బూట్లు నాకుతా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. పారదర్శకత ఉండాలి. ట్రస్ట్ బోర్డు దేనికోసం అంటే పారదర్శకత కోసం. ఆ పారదర్శకతలో ఏమి ట్రస్టీస్ చూపించాలి, అదంతా చూపించాలి. వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు, వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం, వారు ఇది చేయడం కాదు, పెద్దలు చేయడం కాదు, ఆ దేవుడికి సేవ చేయాలి. అది వాళ్ళు చేయవలసిన విషయాలు. ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి. అడ్రాకంట ఉండడం, కావాలంటే నేను తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను, నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటారు, నేను పంపించిన వాళ్ళని లోపల పంపిస్తామని, ఇది ప్రజాప్రతినిధుల ప్రవర్తన. ఆ పిరికి వాళ్ళు అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది. అలా రాకూడదు. దయచేసి అందరూ ఆ ధర్మాన్ని పాటించండి. మనం అందరం మన ధర్మాన్ని పాటిస్తే నీట్గా అన్నీ జరుగుతాయి. అన్ని మతాలు గౌరవించబడతాయి. నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు, అవతల మతాన్ని గౌరవించు. మన సంస్కృతి అది. అలా మనం వెళ్తే అందరినీ కల్పించి వెళ్ళాలి, తీసుకురావాలి. కానీ పెద్దలు కావు ఇక్కడ చేసేది. అది మాత్రం ఖాయంగా మనం అందరూ అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతాయని అనుకుంటా ఉన్నా. చూడాలా దేవుడే. మా వాళ్ళందరూ వారు ధర్మాన్ని పాటిస్తే అన్ని సాఫీగా ఉంటాయి. దాంట్లో నాకు అనుమానం లేదు. నేను పెద్దవాడు అని ఎవరైనా వచ్చే ఆ పెద్ద మనిషి దండం పెట్టి